లేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి ఈ లేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకో వెయ్యి జడుగుడులోన తూతే ఇష్టం అడుగులు నేర్చే బాపే ఇష్టం కూత పెట్టే కోడి ఇష్టం కోడి కూర గారి ఇష్టం ఏ ఉరుము మెరుపు కలిసిపోయి వంగి వంగి దనాలెడితే నాకే ఇష్టం నాకే ఇష్టం పొంగే నదికి అడ్డు కట్టు కట్టేది ఎవర్రా రమ్మను ఆడాల మజాకకి పోటీ ఎవర్రా రమ్మను ఎవ్వరు రారు ఎందుకంటే ఆడాల మజాక మొన్న 100 నిన్న 200 ఈ రోజు 300 నిజంగా ఈ ట్రిపుల్ సెంచరీ మా ఆడాల మజాక ట్రిపుల్ సెంచరీని సాధ్యం చేసిన 2 తెలుగు రాష్ట్రాల ఆడవాళ్ళందరికీ కూడా 100 వందనాలు 300 పాదాభివందనాలు. వెరీ గుడ్. సో ఎనర్జీ సెట్ అయిపోయింది. ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ కూడా సూపర్ గా ఉన్నది ఎందుకంటే 300 ఎపిసోడ్స్ కాబట్టి స్పెషల్ గా ప్లాన్ చేసాం. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దేమ్. नौटंकी 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 मैं नौटंकी 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 को जान जिगर आओ मेरे जान नी पंचलो नी पवर गेमु नेनु पेद्द फैन ना पुट्टलो ना वेलु पेडिते ఎందు కొదులుతాను అలాంగ్ కైనో సీన్ మే డల్ 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 नौटंकी 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 मैं नौटंकी. ఆల్రైట్ ఎనీవేస్ థాంక్యూ సో మచ్. పేర్లతో స్టార్ట్ చేద్దాం. మీ పేరేంటి? శివాని. వాట్స్ యువర్ నేమ్? I'm Panala Saivani. బాగుందండి. మీ ఇద్దరు ఏమవుతారు? Cousin sisters. ఎనీవేస్ హార్టీ వెల్కమ్ టు ది షో. Thank you. వాట్స్ యువర్ నేమ్? నా పేరు జాను నువ్వు లేకపోతే నేను లేను. నిజంగా 300 ఎపిసోడ్స్ లో సెలబ్రిటీని తీసుకొస్తారేమో అనుకున్నాను కానీ మీ నలుగురిని చూస్తే సెలబ్రిటీని మించిపోయారబ్బా. థ్యాంక్ యూ సో మచ్. హై జాను. వాట్స్ యువర్ నేమ్? నా పేరు కళ్యాణి. కళ్యాణ్ గారు మీ ఇద్దరు ఏమవుతారు? ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కజిన్ సిస్టర్స్. ఓకే సో 300 ఎపిసోడ్ లో ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో చూద్దాం. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కానీ దానికంటే ముందు 300 స్పెషల్ కాబట్టి డైలాగ్స్ కానీ జోక్స్ కానీ పాటలు కానీ మీ ఇష్టం. ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం. శివాని. ఒక్కొక్క ఎపిసోడ్ కాదు రవి, 100 200 300 ఎన్ని ఎపిసోడ్లు అయినా మేము చేస్తూనే ఉంటాం. నువ్వు మాతో చేయడానికి రెడీగా ఉన్నావా? వెరీ గుడ్. ఏ డైలాగ్ అంటే విలన్ కాబట్టి ఒక్కొక్క ఎపిసోడ్ కాదు షేర్ ఖాన్ 300 ఎపిసోడ్లు ఒకేసారి చూపిస్తా ఆడాల మజా ఖాన్ ధైర్యంగా చెప్పు. రెడీ యాక్షన్. ఒక్కొక్క ఎపిసోడ్ కాదు షేర్ ఖాన్ 300 ఎపిసోడ్లు ఒకేసారి చూడడానికి మేము రెడీ. చూపివ్వడానికి చేయడానికి నువ్వు రెడీయా? చెప్పు నాన్న. రవి నిన్ను 100 ఎపిసోడ్ లో చూసాను, సూపర్ గా ఉన్నావు. కానీ 200 ఎపిసోడ్ లో చూసాను, అసలు అద్దిరిపోయావు అంతే. కానీ 300 ఎపిసోడ్ లో నా కోసమే రెడీ ఇలా వచ్చావా రవి? అసలు నేను అస్సలు నీ ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఇంత అందము? ఫస్ట్ అయితే డైలాగ్ చెప్పండి. ఏంటి చరిత్ర చరిత్ర అంటారు? మేం చూడని షోసా, మేం చేయని షోసా? వన్ సైడ్ వన్ సైడ్ స్టెప్పింగ్ 300 ఎపిసోడ్స్ రిపీట్. రెడీ. ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఎవరి గోలా? ఎవరి గోల వారధిలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్. ఓకే, ఆల్ ది బెస్ట్. టీమ్ ఏ, టీమ్ బి. టీమ్ ఏ ఫస్ట్ క్వశ్చన్. మాట్లాడలేదు వినలేదు కానీ నిజాలు మాత్రమే చెప్తుంది, ఎవరది? గుండె. గుండెనా? నీ హార్టే. ఎందుకంటే నీ హార్ట్ తో ఎప్పుడు నాకు నిజాలే వినిపిస్తాయి రవి.
నా గుండె నీకేం చెప్తుంది ఇప్పుడు నిజం? ఐ లవ్ యూ అని చెప్తుంది. ఇద్దరికి చెప్తుందా? మేమిద్దరం అది ఆ సినిమా ఉంటుంది కదా నా గుండె ఏం చెప్తుంది? నన్ను జాను నువ్వు రా అని చెప్తుంది. వీళ్ళు ఐ లవ్ యూ వరకే ఆగారు, మేమైతే జాను నువ్వు రా అంటారు. సరే నేను ఆన్సర్ చెప్తున్నా. మాట్లాడలేదు వినలేదు కనుట్టి నిజాలే చెప్తుంది. అంటే మనం ఎదురుగా నిల్చుంటే మన గురించి మొత్తం చెప్పేస్తుంది. Yes, it is Addam. All right, so team B, your first question. ఆకుపచ్చని కొండని 2 ముక్కలు చేస్తే ఎర్రటి ఇంట్లో నల్లటి వ్యక్తులు కనిపిస్తారు, ఏంటది? వాటర్ మిలన్. వాటర్ మిలన్ అంటే తెలుగులో వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, పుస్తకంలో ఉంటుంది కానీ ఎవ్వరూ చదవలేరు, ఏంటది? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మనం ఎందుకు చదవం? ఆన్సర్లు చదువుతాం కదా, క్వశ్చన్లు చదువుతాం కదా. శివాని బీటెక్ స్టూడెంట్, పేపర్సా ఎందుకు చదవలేము? న్యూస్ పేపర్ చదవా మనము? టైమ్ అప్, రెడీ. తట్టట్లేదు, నీ బ్రెయిన్ తో ఆలోచిస్తున్నావు ఇక్కడ. నేను చెప్పేస్తున్నా, గుండెని రాయి చేసుకోండి. పుస్తకంలో ఉంటుంది కానీ మనం చదవలేము, ఏంటంటే బొమ్మలు. రైట్. మనం వేసుకోలేని డ్రెస్ ఏంటిది? రైట్ ఆన్సర్. రెడీ. కొన్ని పదాలు చెప్తా, దానికి క్రేజీ ఒపీనియన్స్ చెప్పండి, ఓకేనా? షాక్ అంటే గుర్తొచ్చేది ఏంటి? కరెంట్ షాక్. కరెంట్ షాక్. షాక్ షాక్ నా. ఇప్పుడు నన్ను ముట్టుకొని షాక్ తగ్గింది, ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తావు చూడు. ఇలా వస్తా. ఇప్పుడు ఇది నాకు షాక్. షాక్, ఆశ్చర్యం. ఆశ్చర్యం. ఓకే, రవిని చూసి దిమ్మ తిరిగి పడిపాడు. ఈ ముగ్గురు కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద ఉందబ్బా. ఆమెకి పెళ్లి అయిపోయింది కాబట్టి మా ముగ్గురు కాన్సన్ట్రేషన్ అని మీద ఉంది అబ్బా. అక్క బావగారు ఉన్నారా? రెడీ. డాష్ సంపాదించడం చేతగాని వాడికి డాష్ చెప్పే అర్హత లేదు. డబ్బులు సంపాదించడం చేత కాని వాడికి నీతులు చెప్పడం అర్హత లేదు. డబ్బులు సంపాదించడం చేతగాని వాడికి సలహాలు ఇవ్వడం కూడా. రూపాయి సంపాదించడం చేతగాని వాడికి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఆల్రైట్, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది సూపర్ గా. ఎవరు గిఫ్ట్ గెలుచుకున్నారు, ఎవరు కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు? ఈ సిస్టర్సా, ఈ ఫ్రెండ్సా? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి 300 ఎపిసోడ్స్ లో ఫస్ట్ రౌండ్ గెలుచుకున్న పార్టిసిపెంట్స్, కంగ్రాచులేషన్స్. फर्स्ट राउंड हो गया, सेकंड राउंड में जाएंगे एंड उसका नाम है ऑडियंस टुनाइट राउंड. लेट्स स्टार्ट. कलरफुल చిలక. अरे कलरफुल चिलका नीरे कलरफुल नडका. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలో నలుగురిని సెలెక్ట్ చేసాం ఆడియన్స్ నుంచి. వెరీ నైస్. వాట్స్ యువర్ నేమ్? దుర్గా. దుర్గా గారు. అర్చన. అర్చన గారు. లత. లత గారు. మనీషా. మనీషా గారు. రైట్. ఇప్పుడు టాస్క్. సో 300 ఎపిసోడ్ లో ది బెస్ట్ టాస్క్స్ అన్ని గుర్తు చేసుకుంటాం ఈ 300th ఎపిసోడ్ లో. సో ఇంతకు ముందు బాగా పేలినాయి ఏవైతున్నాయో అవి మనం ఇక్కడ చేద్దాం టాస్క్ లాగా, ఓకేనా? ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దామా? ఓకే, వచ్చేయండి మధ్యలోకి. అయితే ఐ రిమెంబర్ ఏ ఊరో తెలియదు కానీ ఏం చేసామంటే ఆడవాళ్ళకి మంచి విగ్గులు ఇచ్చాం, ప్రాపర్ విగ్గులు, రాక్ స్టార్ విగ్గులు ఇచ్చి ఒక మంచి ఊపున్న పాట పెడితే బీభత్సంగా డాన్స్ చేశారనమాట. ఆ రోజు ఆ సెకండ్ రౌండ్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక రాక్ స్టార్ లాగా మారబోతున్నారు. మీరు ఒక విగ్గు పెట్టుకుంటారు, ఫుల్ రాక్ స్టార్ స్టైల్లో డాన్స్ చేయాలని. ఆల్రైట్, ఇదే అందమైన విగ్గు. ఇప్పుడు ఇంకా ఎంత అందంగా రెడీ అవుతావు చూడు. రెడీ, మ్యూజిక్ పెట్టుర్రి. మొత్తం దులుపుకున్నావు కదా, చేతిలో ఉన్నదంతా. వెరీ గుడ్, సూపర్ గా చేసింది, గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఉండొచ్చు ఆ మేనరిజం తోనే మీ ఆయన్ని పొగడాలి. కనీసం ఒక 6 పాయింట్లు పొగడాలి. మా ఆయన కాదు రవి, నిన్నే పొగుడతాను. మీ ఆయన కాదు, నన్ను పొగుడతావా? అయ్యో, సరే నన్ను పొగడాలి. యాక్షన్. రవి, అసలు నీ నడక ఈ మధ్య ఎంత అంటే అంత, చాలా అంటే చాలా, నేను చెప్పలేకపోతున్నాను రవి. మీ హెయిర్ స్టైల్ చూసి రవి పబ్లిక్ అంతా ఏమనుకుంటారంటే, రవి అసలు ఏందంటే నీ నడక చూస్తుంటే బాయ్స్ అందరూ ఇది నీ మేనరిజమా?
అంటే నా కోసం కొత్త కనిపెట్టుకుని వచ్చిన లేదు రవి, నా అలవాటే. ఇప్పుడు నేను అంటావు ప్రతి మరి? మాటకు థూ థూ అనడం నా అలవాటే రవి. థూ. ఇప్పుడు నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు ఇంట్లో ఏం చేస్తావు ఒక్కసారి చెప్పు. మీరేం చేస్తారు చెప్తే నేను చెప్తా. నేను అబ్బాయిని కదా. అబ్బాయిలైనా రవి. సరే, థూ. బంగాళదుంప కర్రీ ఎట్లా చేస్తారు చెప్పు. థూ థూ. బంగాళదుంప కర్రీ రవి. థూ. నీకు అది ఇష్టమా రవి? థూ థూ థూ. నీ టేస్ట్ ఏంటి రవి? థూ. సరే మా పెదనాన్న గురించి చెప్పి. ఇప్పుడు పెద్దనాన్న ఎవరు రవి? థూ. నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావా? థూ. మా హస్బెండ్ ని పెద్దనాన్న అంటావా? థూ థూ థూ. నువ్వు పెద్దమ్మ అయితే ఆయన పెద్దనాన్నే కదా నాకు. నేను పెద్దమ్మలా కనిపిస్తున్నానా రవి? థూ. నువ్వేదో హ్యాండ్సమ్ ఉన్నావని థూ చెప్దాం అనుకున్నా. థూ థూ థూ. మైకి ఎన్నో రోజుల నుంచి షవర్ చేయాలి షవర్ చేయాలి షవర్ చేయాలి అన్నది. ఇవాళ మొత్తం షవర్ అయింది దానికి. మ్యానరిజం కదా. నన్ను నేను చెప్పు కదా, షూస్ ఉన్నాయి, షూతో కొట్టాలి. ఏమండి మీరేం చేస్తారు? మిమ్మల్ని చూస్తే ఖుషి సినిమాలో భూమిక లాగా ఉన్నారు, కానీ ఇక్కడ మనం సీన్ ఏంటంటే నేను భూమిక, మీరు పవన్ కళ్యాణ్. ఓకేనా? మీరు నా దొంగచాటు నడుము చూస్తుంటారు, నేనేమొచ్చి పాడు. నువ్వు మెల్లగా దొంగతనం, నేను మిమ్మల్ని చూడంగానే మీరు కళ్ళు తిప్పుకుంటారు. ఆ సీన్ ఓకేనా? రెడీ. హాయ్ సిద్ధు. హాయ్. సిద్ధు ఏంటి? ఏం చేస్తున్నావు? పుస్తకం చదువుతున్నా. నీ చూపు గురించి పాడు. నా చూపు పుస్తకం వైపే ఉంది. కాదు నువ్వు నేన్ని నడుము చూసావు. నేనా? నువ్వు వచ్చే 2 నిమిషాలు కూడా కాలేదు, కానీ 10 సార్లు నా నడుము వైపు చూసావు. నేను పుస్తకం వైపే చూస్తున్నా. ఇంతకు ముందు కూడా అంతే. నువ్వు ఏదో చెప్పాలనుకుంటావు కానీ చెప్పవు. నీ చూపు తప్పు చూపు సిద్ధు. నేను చూడలేదు, నేను బుక్ నే చూస్తున్నా. ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్. మీరు భూమిక, నేను సిద్ధు. ఈ నుంచి కంటిన్యూ. ఓకే. నువ్వు నన్ను మొదటి నుంచి తప్పర్థం చేసుకుంటావు. మొన్న నా ఫ్రెండ్ గారు లవ్లీ రాస్తే ఏమన్నావు? లవ్లీ రాసాడు, వాడికి ఇదేం పోతుంది, వాడికి ఇదేం పాడిపోతుంది. ఆ డైలాగ్ లేదు నీకు. ఏదే కాదు, మొన్న నాటి దగ్గరకు వచ్చినప్పుడు మాధుతో మాట్లాడలేంటే, మాధు వీడు మా ఫ్రెండ్, వీడు ఫిజిక్స్ చదువుతున్నాడు, వీడు సుబ్బారావు, వీడిది, వీడు సిద్ధు, వీడు నా ఫ్రెండ్ అంటే కొంచెం చెప్పచ్చుగా, కానీ చెప్పలే. అంటే మీ ఆడవాళ్ళ సైకాలజీ ఏంటంటే ఏ మగాడి మీద పడేయడాలి అని ప్రతిసారి చూస్తూనే ఉంటారు. ఇది ఏంది? ఏదో నేను స్కూల్లో చెప్తున్నట్టు తింటా ఉంది. నువ్వు చూసావు, నేను చూసాను. నేను చూడలేదు. చూసావు? చూడలేదు. చూసావు? ఓకే, నైస్ మీటింగ్. చూడలేదు. సూపర్. ఇప్పుడు లాస్ట్ టాస్క్, నిజంగా మై ఫేవరెట్ టాస్క్ ఇది. నేను వచ్చిన పార్టిసిపెంట్స్ తోని ముఠామేస్త్రి స్టెప్ వేయించా. ఆడ నుంచి ఆడ వరకు హోయ్ రబ్బా అని వెళ్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి హబీబీ స్టెప్ వేస్తారు. హబీబీ 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 ఓ బేబీ. ఓకేనా? రెడీ? ఆల్ ది బెస్ట్. అత్తమ్మా అక్కడికి వెళ్ళు. వాటర్ టాస్క్ 300 ఎపిసోడ్స్ అంటే ఈ రేంజ్ ఉండాలి మరి. వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్స్, చాలా చక్కగా చేశారు. ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరికి ఆ గిఫ్ట్ అంటే అద్భుతంగా పర్ఫార్మ్ చేసింది అకార్డింగ్ టు ది ఆడియన్స్ అండ్ మీస్. కంగ్రాచులేషన్.
300th ఎపిసోడ్ ఫైనల్ రౌండ్ వచ్చేసాము ఆల్రెడీ లెట్స్ స్టార్ట్ మాస్ మహారాణి. ఆల్రైట్, సో ఫైనల్ రౌండ్. చూసారా దూరంలో టేబుల్ మీద వైట్ షీట్స్ ఉన్నాయి అండ్ వెనకాల బౌల్స్ ఉన్నాయి, బౌల్స్ లో కలర్ ఉంది. 300 అది చూసారు కదా, బ్లాక్ లెటర్స్ లో 300 అని ఉంది. మీ ఇద్దరికి ఈ టీమ్ కి ఒక స్కెచ్, ఈ టీమ్ కి ఒక స్కెచ్ ఇస్తా. ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాం. మీరు ఒకరు వెళ్తారు, 300 అని ఒక వైట్ షీట్ మీద 300 అని బ్లాక్ లెటర్స్ లో రాయండి. రాసిన తర్వాత తిరిగి రండి, కలర్స్ దాంట్లో నింపండి. మీ ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి, ఈక్వల్ గా వర్క్ ని పంచుకోండి. ఓకేనా? మీరు అయిపోతే దాని తర్వాత మీరు చేస్తారు. ఫైనల్ గా ఆ ఇద్దరు ఇక్కడ 300 ఇక్కడ 300 ని ఎంత బాగా డెకరేట్ చేస్తారో కంపేర్ చేస్తాం. ఎవరైతే అద్భుతంగా డెకరేట్ చేస్తారో పూర్తిగా వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. సో లెట్స్ స్టార్ట్ విత్ యూ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెద్దగా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿದರ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మంగళ్యం తంతున మద్దాలే చదవన ఉడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ అదేంది అది బొడ్డోడు అట్లా పుట్టాడు ఏమో నిన్ను చూసే బట్టికి అలా వచ్చింది. అదే కాన్సన్ట్రేషన్ నా మీద ఎక్కువైంది, దీని మీద తక్కువైంది. అవును 300 అంటే 3000 రాసిన నాకు అర్థం కాదు. నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలని 3000 ఏంది, ఇంకోటి కూడా నించు. 30,000 నింపుతా. నువ్వు తెచ్చుకోపో కలరు నింపు. అది సో చూసారు కదండి, ప్రేమతోని 3000 చేస్తే వీళ్ళు, నేను 30,000. అది నాకు మీ మీద ఉన్న ప్రేమతో 30,000 అంటున్నారు. ఆడాల మజాక 30,000 వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మూవ్. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ మద్దాలే చదవన ఉడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ಬಿರಗ ಕೊಟ್ಟು ಬಿರಹಾನೆ అంటే దేవుడు రాపిచ్చాడు 3000, దాని తర్వాత 30,000. మీరు దేవుడు శాసిస్తున్నాడు రవిగడికి 2 కొమ్ములు వస్తాయి తర్వాత. అలా కాదు, ఇక్కడ ఒక లాఫింగ్ స్మైలీ, ఒకటి ఎనర్జెటిక్ స్మైలీ ఉందన్నమాట. కొమ్ములు ఎందుకు వచ్చినాయి? కొమ్ములు ఎందుకు వచ్చాయంటే మీరు ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించాలని చెప్పి. కొమ్ములతోనా? నీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంటది కదా. ఉండొద్దా? ఇద్దరు అందంగా రాశారు, ఇద్దరు అందంగా డెకరేట్ చేశారు. కానీ మీరు అంటే కాంపిటీషన్ వైపు ఆలోచిస్తే మీరు ఫస్ట్ ఒక ఎక్స్ట్రా 0 పెట్టి అయ్యే ఏం చేసా. వీళ్ళు మాత్రం ఓకే కొమ్ములు పెట్టినా క్యూట్ కొమ్ములు పెట్టారు కాబట్టి ఈ రౌండ్ గెలుచుకున్నారు మీరే. సూపర్, వెరీ గుడ్. అందుకే 3rd రౌండ్ గెలుచుకొని ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. నిజంగా నేను చేసుకున్న అదృష్టం అండి, ఇంటింటికి వచ్చి 2 తెలుగు రాష్ట్రాల మహిళల్ని ఇలా కలిసి ఇలా ఆడించడం నిజంగా నా అదృష్టం. అండ్ ఈ అదృష్టానికి 300 ఎపిసోడ్స్ అనే ఒక వరం ఇచ్చాడు దేవుడు.
ఇంకా ముందు ఎన్నో ఎపిసోడ్స్ వస్తాయి. ప్రతి ఎపిసోడ్ లో మిమ్మల్ని అల్లరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో లెట్స్ సెలబ్రేట్ 300 ఎపిసోడ్స్ విత్ కళ్యాణ్పురి కాలనీ చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. చూసారు కదా 300 ఎపిసోడ్స్ అలా అంతం అయిపోయింది. అండ్ రేపటి నుంచి ఆడాల మజాక 300 ప్లస్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్. టికెట్ 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 టికెట్